పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాల బరులకు సర్వం సిద్ధమైంది. పోలీసులు హెచ్చరికలను పందెం రాయుళ్లు ఏమాత్రం పట్టించుకోలేదు. మినీ స్టేడియంలను తలపించేలా పందెం బరులను ఏర్పాటు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం బరుల ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పుకోవచ్చు. పోలీసు ఆంక్షలు కోడి పందాలు జరగవని చెప్పినప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న తణుకు, తాడేపల్లిగూడెం, దెందులూరు, అలాగే పెదామిరం అన్ని గ్రామాల్లో కూడా కోడి పందాలు అయితే రెడీ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. కోడి పందాలకు సంబంధించి మనం విజువల్స్లో చూడవచ్చు. కోడి పందాలకు మినీ స్టేడియాలను తలపించే విధంగా టెంట్లు ఏర్పాటు చేసి కోడి పుంజులు సిద్ధంగా అవుతున్న పరిస్థితి అయితే ఉంది. విఐపి గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. బౌన్సర్లు ఏర్పాటు చేసి బెంగళూరు, హైదరాబాదు అలాగే దేశ విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం అయితే కోడి పందాల బరులు సిద్ధమైనవి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 200 బరుల్లో అయితే కోడి పందాలు వేయడానికి 11 గంటల నుంచి కూడా యథేచ్ఛగా కోడి పందాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ నగరం అలాగే బెంగళూరు నగరం అలాగే పక్కనున్న వరుస నగరాల నుంచి కూడా పందెం రాయులు పెద్ద ఎత్తున కోడి పందాలు చూడడానికి, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరిగే కోడి పందాలంటే ఒక రకమైన ఇది ఉంటుంది. ఇక్కడ కోడి పందాలు చూడడానికైతే సంవత్సరం పాటు ఈ 3 రోజుల పాటు జరిగే కోడి పందాలు చూడడానికైతే దేశ విదేశాల నుంచే కాకుండా దేశంలో ఉన్న ప్రధాన పట్టణాలైనటువంటి హైదరాబాద్, బెంగళూరు నగరాలు అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఊళ్ళకు చేరుకుని ఈ సాంప్రదాయ ముసుగులో అయితే కోడి పందాలకైతే సిద్ధమైపోయిన పరిస్థితి అయితే ఉంది. పోలీసు ఆంక్షలు కోడి పందాలు వేసేవారిని బైండ్ ఓవర్ చేశాము, కోడి కత్తులు వేసేవారిని బైండ్ ఓవర్ చేశాము, బర్రెలు సిద్ధం చేసేవాళ్ళని బైండ్ ఓవర్ చేసామని చెప్పినప్పటికీ కూడా యథేచ్ఛగా సుమారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 200 బర్రెలు అయితే కోడి పందాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇవన్నీ కూడా స్టేడియంలను తలపించే విధంగా రంగురంగుల టెంట్లతో, అలాగే పక్కన ఈ కోడి పందాల పక్కన గుండాట, పేకాట కూడా యథేచ్ఛగా జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జిల్లా ఎస్పీ కానివ్వండి, పోలీసు ఉన్నతాధికారులు అలాగే రెవెన్యూ టీములు కూడా కోడి పందాలు జరగవు అని చెప్పినప్పటికీ కూడా రాజకీయ ఒత్తిళ్ళు కానివ్వండి అలాగే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అయితే కోడి పందాలు యథేచ్ఛగా జరుగుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయని చెప్పొచ్చు. పోలీస్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడన్న పరిస్థితి అయితే ఉంది. కోడి పందాల మాటున జోదం కూడా వందలాది కోట్ల రూపాయలు చేతులు మారడానికైతే ఈ 3 రోజులు కూడా సిద్ధమైనవి అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.